శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో శ్రీవాసవి మాత సన్నిధానంలో సాయంత్రం జరిగిన భక్తి సంకీర్తన విభావరి భక్తుల్ని ఎంతగానో అలరించింది. ముంబైకి చెందిన అవేక్ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు రేడియో టీవీ గాయని వరలక్ష్మి నారాయణం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం భక్తి సంకీర్తన విభావరిని నిర్వహించారు. తోటి కళాకారులు సిహెచ్ రాజ్యలక్ష్మి కె శాంతితో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. ఓ బొజ్జో గణపయ్య బుజ్జి గణపయ్య అంటూ గణపతిని స్తుతిస్తూ సంకీర్తన విభావరి ఆరంభించారు. అనంతరం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద అంటూ శ్రీ వెంకటేశ్వరుని మహత్తుని కీర్తించారు. తదుపరి బ్రహ్మదేవుడికి కీర్తనతో ఆ స్వామికి నమస్కరించారు. శ్రీ వాసవి మాతపై ఇటీవలే ట్యూన్ చేసిన జై వాసవి జయ వాసవి జయము నీవే పరమేశ్వరి అనే కీర్తనను ఈ వేదికపైన తొలిసారిగా పాడి సభికుల మన్నన పొందారు. హరిసుందర నందముకుంద హరినారాయణ హరిహోం అనే కృష్ణ భజనను తాదాత్మ్యంతో గానం చేశారు. ఆయన కీర్తనలు రాళ్లతాళయుక్తమైన ట్రాక్లో ఆలపించి శ్రోతల్లో భక్తి పారవశ్యాన్ని నింపారు. గంటసేపు నిలబడి ఏకదాటిగా గానం చేసిన గాయని వరలక్ష్మి నారాయణ మాట్లాడారు. ఇది ఆలయ ప్రాంగణంలో 2 దశాబ్దాల క్రితం చేసిన సంకీర్తన గానాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమాన్ భక్తులు ఆధ్యాత్మిక సేవాభిలాషి ఉప్పాల వరదరాజును పర్యవేక్షించారు. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కల్లడెవ్వడే జట కల్లడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కల్లడెవ్వడే జట కల్లడనినా కల్లతురెవ్వని తమ వియోగ దశ ఇలనాథని భజింపుడి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మరి చేయాలంటే ఆ తల్లి పిలిపించుకుంది వాళ్ళు ఈ రోజున ఈ వరలక్ష్మి శుక్రవారం రోజున ఆ కీర్తనలు పాటించుకోవడానికి ఆమె పిలిచింది అనమాట. అంత గొప్ప విశేషం గల తల్లి ఈ రోజున మనకి అవకాశం లభించడం చాలా అదృష్టం. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో కార్యక్రమాలు చేసి భారతదేశం మొత్తం తిరుగుతూ ముంబైలో ఉన్నారు. ప్రజెంట్ ముంబై నుంచి పని మీద ఇచ్చేసి అయ్యా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మేము 4 కీర్తనలు పాడేస్తామంటే అంతకంటే మహాభాగ్యవతి తల్లి రండి అని చెప్పారు. ఈ రోజున వారి బృందం మరి వరలక్ష్మి నారాయణ గారి బృందం సిహెచ్ రాజలక్ష్మి గారు శాంతి గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వేదిక మీద మరి మంచి భక్తి రంజని కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలై ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కొన్ని భక్తి సంగీత కీర్తనలు పాడేటువంటి భాగ్యం అమ్మవారు కల్పించారు మాకు. ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున నమస్సుభాంజలులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 20 సంవత్సరాల అనంతరం నేను మళ్ళీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం యొక్క వేదిక ఎక్కడం జరుగుతుంది. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వివి రాజులు గారు మాకు ఎంతో ఆప్తులు. ఇక్కడ 3-4 ప్రోగ్రాములు చేస్తున్నాము 20 సంవత్సరాల ముందర. మళ్ళీ అమ్మవారు ఈ అవకాశం మాకు